మద్దతుగా బీజేవైఎం ఆధ్వర్యంలో ఈరోజు చిక్కడపల్లి లైబ్రరీలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం అయితే నిర్వహించారు. సో అయితే చూసుకుంటే మొన్న అసెంబ్లీలో శ్రీధర్ బాబు గారు మాట్లాడిన వ్యాఖ్యలపైనే నిరుద్యోగులందరూ పెద్ద ఎత్తున మండిపడుతూ ఉన్నారు. సో మరి దీనికి సంబంధించి ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి బీజేపీకి సంబంధించిన బీజేపీ లీడర్ రాము యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఎట్లా చూస్తారు ఈ నిరుద్యోగుల అంశాన్ని? మరి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఇప్పటికే 2 సంవత్సరాలు పూర్తయితా ఉంది. 2 లక్షల ఉద్యోగాల విషయంలో కావచ్చు, జాబ్ క్యాలెండర్ విషయంలో. సో వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చినా ఉంటే నిరుద్యోగులు వరుసగా ధర్నాలు చేస్తూ ఉన్నారు. సో మరి ఎట్లా చూడొచ్చు మొన్న శ్రీధర్ బాబు గారి వ్యాఖ్యలు? అంటే శ్రీధర్ బాబు గారు ఒక బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని మొన్న ఎవరో అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ ఉన్నారు. శ్రీధర్ బాబు ఒక ఇంటెలెక్చువల్గా మాట్లాడతాడని ఒక నమ్మకం ఉండే మొన్నదాకా, రాజకీయాలకు అతీతంగా. కానీ శ్రీధర్ బాబే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఏదైతే 2 సంవత్సరాలు గడుస్తున్నా నిరుద్యోగులకు ఇచ్చిన ఏదైతే మాట, ఇదే లైబ్రరీ వేదికగా ఇచ్చిన వాళ్ళ మాటలు ఈరోజు అబద్ధాల మూటలు అయిపోయినాయి. ఎందుకంటే ప్రతి ప్రభుత్వము అధికారంలోకి వచ్చేదాకా నిరుద్యోగ సమస్యను ఒక ప్రధాన అస్త్రంగా మార్చుకొని అధికారంలోకి వచ్చిన అనంతరం ఈరోజు నిరుద్యోగులకు మొండి చేయి చూపిస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏదైతుందో సిగ్గుచేటుగా భావించాల్సిన అవసరం. ఎందుకంటే ఎన్నికల్లో మేనిఫెస్టోల్లో ప్రధాన అంశము జాబ్ క్యాలెండర్ని విడుదల చేయకుండా కాలయాపన చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క నైజంగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఈ రోజుకి వయోపరిమితి పెరుగుతూ ఉంది. గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లో కూడా ఎంత అవకతవకలు జరిగినాయి చూసినాము. జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోతే ఏ టైంకి నోటిఫికేషన్స్ తెలియకుండా ప్రిపరేషన్ చేసి అప్పులు తెచ్చుకొని చిన్న కుటుంబాల, వ్యవసాయ ఆధారిత కుటుంబాల విద్యార్థులు ఎన్ని రోజులు ఈ హాస్టల్లో ఉండాలా? ఒక సమయం డెడ్ లైన్ అది ఉండాలి కదా. ఉంటే ఒక 6 నెలల నోటిఫికేషన్ ఉందని 3 నెలల ప్రిపరేషన్ జరుగుతుంది. అది ఏం జరగట్లేదు. అంటే విద్యార్థుల సమస్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టింపు లేదని. సో మొన్న దిల్షుక్ నగర్లో కావచ్చు, నిన్న చిక్కడపల్లిలో నిరుద్యోగులు వరుసగా పెద్ద ఎత్తున ధర్నాలు అయితే నిర్వహించారు. పోలీసులు లకారంతో తిట్టడం కావచ్చు, కొట్టడం లాంటివి జరిగినాయి. కానీ నిన్న రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఇదే చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గరకు వచ్చి, అంటే ఇవన్నీ కనిపించట్లేమంటారా వాళ్ళకి? రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్లో ప్రధానంగా ఆయన అస్త్రమే డైవర్షన్ పాలిటిక్స్. ఈరోజు నిరుద్యోగులకే కాకుండా విద్యార్థులకు కూడా మోసం చేసిన ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీది. ఎందుకంటే 10 లక్షల రూపాయలు, 10 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు గత 3 సంవత్సరాల నుంచి ఆర్టీఎఫ్ అండ్ ఎంటీఎఫ్ స్కాలర్షిప్ బకాయిలను చెల్లించకుండా ప్రస్తుతం చదువుకున్న విద్యార్థులను మోసం చేస్తే, చదువుకొని అన్ని అర్హతలుండి ప్రతి ఎగ్జామ్కి వాళ్ళు దరఖాస్తు చేసుకొని అమ్మ నాన్నలు ఇస్తున్న పైసలతోటి ఈరోజు హైదరాబాద్ కేంద్రంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డు, అశోక్ నగరు, అదేవిధంగా దిల్షుక్ నగర్ లాంటి స్టడీ సెంటర్లలో వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే అన్ని విశ్వవిద్యాలయాల నుంచి యువతని ఏకం చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడికి నిలదీయాల్సిన అవసరం ఉంటుందని. అంటే నిరుద్యోగులందరూ ప్రాపర్గా చదువుకుంటున్నారు. వాళ్ళని ఇప్పుడు అదే ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు రెచ్చగొడతా ఉన్నారు, వాళ్ళే కావాలని వాళ్ళని రోడ్ల మీదకి లాగుతా ఉన్నారు అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వాదన. అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రతిపక్ష పార్టీలు చెప్తే మేనిఫెస్టో రాసిరా? సిగ్గుండాల కొంచెమన్నా. అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అధికార పార్టీ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ చెప్తే రాసిరా, లేకపోతే భారతీయ జనతా పార్టీ యువమోర్చా చెప్తే రాసిరా? సిగ్గుండాల. అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరే మొదటి నుంచి అబద్ధాలు, అమలు కాని అంశాలను ఎత్తుకొని అధికారంకి వచ్చినాక ఏమంటారుగా ఓడదాగినాక ఓడదాగినాక బోడమల్లే అనే వైఖరి కాంగ్రెస్ పార్టీ వైఖరి. కాబట్టి ఇకనైనా ఈరోజు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో యువత మొత్తము ఇక్కడ ఉద్యోగాలు ఎక్కడైతే మనకు ఇవ్వట్లేదో అదే ఈరోజు రాజకీయ ఉద్యోగాలను కూడా మనం సంపాదించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడగొడతా కానీ బుద్ధి రాని సందర్భాలు కనబడతా ఉన్నాయి. సో అంటే మరి ఎట్లా మరి ఇప్పటికేమో వాళ్ళు 70,000 ఉద్యోగాలు అని చెప్పేసి ఒకరు అంటా ఉన్నారు, 80,000 ఒకరు అంటా ఉన్నారు, 1,00,000 ఒకరు అంటా ఉన్నారు. సో ఇప్పటి వరకు నిరుద్యోగులు అయితే సరిగ్గా నోటిఫికేషన్లే పడట్లేవు అని చెప్పేసి వాళ్ళ వాదన. సో ఎట్లా చూడొచ్చు ఈ అంటే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకు ఒక డేటా లేదు ప్రాపర్గా. ఎందుకంటే ఇప్పుడు వాళ్లకు ఎవరికి మంత్రులు కావాలనో, ఎవరికి నామినేటెడ్ పోస్ట్ కావాలనో అసలు సిగ్గుండాలి. కోదండరామ్ కూడా కొంచెమైనా ఎమ్మెల్సీ పదవి ఇవ్వగానే గతం ఈరోజు నిరుద్యోగుల సమస్య మీద మండలిలో ఒక్కరోజు కూడా మాట్లాడిన ఘనత ఈరోజు ప్రొఫెసర్ కోదండరామ్కి లేదు. చాలామంది
రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కాలు కింద చెప్పు మాదిగా ప్రవర్తిస్తుంది. శాసన మండలికి పంపిన శాసన సభ్యులు కానీ శాసన మండలి సభ్యులు కానీ యువత యొక్క సమస్యల్ని ఒక ప్రధాన అంశంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం శాసన మండలి సభ్యులకు ఉందని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.